భక్తుల కుమారుడు అన్నమాట పిల్లలు కదా. వృద్ధాప్యములో దేవుడు వారికి ఇచ్చినటువంటి బిడ్డ. అయితే ఆ బిడ్డను వారు ఎక్కడ పెంచారు? ఎందుకని? బిడ్డను అరణ్యములో పెంచవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి ఏమండి? ఇప్పుడు దేవుడు మనకు కూడా బిడ్డలను ఇస్తున్నాడు, దేవుని కృపను బట్టి, అవునా? మరి మనం ఎలా పెంచుతున్నామో, ఎక్కడ పెంచుతున్నాము? ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రహాం పిలిచాడు, నువ్వు లేచిరా అన్నాడు కదా. నేను నిన్ను ఏం చేస్తాను, నీకు సంతానం ఇస్తాను అన్నాడు. అక్కడ ఇవ్వకూడదు సంతానం? ఏమ్మా, ఇప్పుడు అబ్రహాం ఉన్న స్థలములో దేవుడు సంతానం ఇవ్వకూడదా? దేవుడు అక్కడ సంతానం ఇవ్వకూడదు అబ్రహాం గారికి. ఎందుకు ఇవ్వలేదు అక్కడ? నువ్వు లేచిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, అవునా? దేవుని బిడ్డలారా గమనించండి. ఒకవేళ అబ్రహాం గారికి అక్కడ సంతానం ఇచ్చాడు అనుకో, దేవుడు ఏమవుతారు ఆ సంతానం కదా. వాళ్ళకి ప్రత్యేకత ఉండదు, వాళ్ళు కూడా ఏమైపోతారు? కలిసిపోతారు అన్నమాట కదా. అందుకే దేవుడు అబ్రహామును అక్కడి నుంచి పిలిచాడు అన్నమాట పిల్లల కదా. కనుక దేవుని బిడ్డారు ఎక్కడ ఎలిజబెత్ జకరియా కూడా వృద్ధాప్యంలో కదా, వాళ్ళు మంచి దైవ సేవకులు, ప్రైజులో చాలా నమ్మకమైన సేవకులు అన్నమాట పిల్లలు. అయితే వృద్ధాప్యంలో దేవుడు యోహాను ఇస్తే, దేవుని బిడ్డలారా వాళ్ళు చూసారు ఎలా పెంచారు తన బిడ్డని. ఎలా పెంచారమ్మా? ఎలా పెంచారు? మనలాగా పెంచారా? మనలాగా పెంచలేదు. ఎందుకని? వాళ్ళు ప్రత్యేకించబడిన వారు కదా, వాళ్ళు ప్రత్యేకించబడిన వారు. వృద్ధాప్యంలో కూడా దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడుతున్న వాళ్ళ పిల్లరా. అందుకనే కదా వాళ్ళు ప్రత్యేకత కలిగిన వాళ్ళు, పరిశుద్ధత కలిగిన వారు, మంచి సాక్ష్యం, పరిశుద్ధత కాపాడుకున్నారు పిల్లరా. దేవునికి ఎంత నమ్మకంగా జీవించారో కదా. వారి బిడ్డను కూడా వాళ్ళు ఎలా పెంచారు? వారు ఎలా దేవునికి నమ్మకంగా ఉన్నారు, వారి బిడ్డను కూడా కదా అలా పెంచారు అన్నమాట పిల్లరా. ఎంత ప్రత్యేకంగా పెంచారో చూసారా ఏమండి? కనుక దేవుడు మనకిచ్చిన బిడ్డలు మనం కూడా ఏం చేయాలమ్మా? ఏం చేయాలా? అందుకనే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పటికీ దాని నుండి కదా. దేవుని బిడ్డలారా, ఈ కూడికి ఏర్పాటు చేస్తున్నటువంటి విజయ్ కుమార్ మరి యవ్వన కాలంలో మారు మనసు పొంది రక్షించబడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసము తీసుకొని సంఘంలో చేర్చబడి దేవుని బిడ్డలారా ప్రభు కొరకు నమ్మకంగా జీవించారన్నమాట. ఆయనే కాదు, వాళ్ళ ఫ్యామిలీలంతా కూడా, వాళ్ళ అక్కలు కానీ వాళ్ళ అన్నల తమ్ముళ్ళు ఫ్యామిలీలంతా కూడా యవ్వన కాలంలో రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా కదా. అబ్రహాం దేవుడు దావీదుని ఆశీర్వదించినట్లుగా దేవుని బిడ్డలారా ఈ కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేశాడు? అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించాడు, అవునా? ఆశీర్వదించాడు అన్నమాట. తమ్ముడు దావీదుని గురించి మనం చక్కగా చెప్పుకొచ్చాడు. చాలా వందనాలు దేవసేవకులకి కదా. చదువుదాం, చిన్న మాట చూద్దాం. 6వ అధ్యాయం కీర్తన గ్రంథం 6:6 చదువుకుందాం. దావీదుని గురించి రాయబడింది. నేను మూలుగుసు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపును తేలజేయుచున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కనులు గుంటలు పడుచున్నవి. దేవుని బిడ్డలారా, దావీదు చూసారా ఎంత పశ్చాత్తాపడ్డాడు కదా. ఎంత పశ్చాత్తాపడ్డాడు పిల్లరా, తను చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి పిల్లరా కదా. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే అతని కన్నీళ్ళ చేత అంట ఏం కొట్టుకొని పోయింది? పరుపు కొట్టుకుపోద్దామా? పరుపు మన కన్నీళ్ళ చేత పరుపు కొట్టుకొని పోద్దా?
ఆ? పాపాత్మురాలైన స్త్రీ తన కన్నీళ్ళ చేత ఏసై పాదాలు తడిపిందా? ఏసై పాదాలు తడిపి తల ఇంట్రుకు పూసి అత్తర వాటి పూసి మానక ముద్దు పెట్టుకుంది అన్నమాట. చూసారా దేవుని బిడ్డలారా? కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే పరుపు కాదు, పరుపు కొట్టుకున్న పొద్ద కన్నీళ్ళకే కదా. ఆయన కన్నీళ్ళ చేత ఏం కొట్టుకుని పోయిందంటే ఆయన చేసిన పాపము కొట్టుకుని పోయింది. దేవునికి మహిమ కలుగును గాక కదా. దేవుడు ఏం చేశాడు? దాన్ని కొట్టివేశాడు అన్నమాట పిల్లలు కదా. కనుక దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, అతని ఉద్దేశములన్నీ ప్రైజలాడు. హల్లెలూయా కదా. ప్రభు కృపను రక్షించబడిన మనం కూడా ఎలాంటి వరకు ఉండాలా? నమ్మకమైన వరకు ఉండాలి కదా. నమ్మకమైన వరకు పిల్లరా. అందుకని దేవుడు దావీదుని అంత గొప్పగా ఆశీర్వదించాడు పిల్లరా. అవునండి, అంత గొప్పగా ఆపదలు అపాయాల్లో పిల్లరా. సౌలు రాజు తరుముతున్న దావీదుని చంపాలని కదా ఎంటాడుతున్న కానీ పిల్లరా. అవునా, దేవుడు దావీదుని కాపాడాడు అన్నమాట. వాటన్నిటిలో నుంచి ఒక బెత్తడి ఎడమైపోయిందంట. దేనికి? సౌలు ఈటి తీసుకొని ఇసిరినప్పుడు ఏం చేశాడు? దావీదు తప్పుకున్నాడు. ఆ ఈటి పోయి గోడకు నాటుకుంది. చూసారా, దావీదు ఇష్టానుసారమైన మనుష్యుడు. అందుకని దేవుడు ఏం చేశాడు? దావీదుని ఎన్ని ఆపదలోంచి అపాయాల నుండి దేవుడు కాపాడాడు కదా. అందుకని దావీదు నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా కదా. కనుక దేవుని బిడ్డలారా, దావీదు దేవుని ఎంత స్తుతించాడో, దావీదు ఎంత ఘనపరిచాడో దేవుని పిల్లరా. అవునా కాదా? ఎంత స్తుతించాడు, ఎంత ఘనపరిచాడో పిల్లరా. దేవుడు ప్రేమించడం కూడా అదే. మరి అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని చూసారా, ప్రేమించాలి పిల్లలు. మనకి ఎన్నో ఉంటాయి, ఎన్నున్నా అవన్నీ మనం వస్తువు తీసుకురాలేదు. వచ్చినాక దేవుడు, వచ్చిన తర్వాత దేవుడు ఇచ్చినవి. అవునా, అది ఏదైనా కావచ్చు, ఎండి కావచ్చు, బంగారం కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఔషధాలు కావచ్చు, ఏమండి మేడల మిద్దెలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏమండి ఏదైనా కావచ్చు. ఎవరిచ్చారు అవన్నీ? మనం వస్తువు తీసుకొచ్చామా? తీసుకొచ్చామా కదా. కనుక మనం వచ్చిన తర్వాత అన్ని మనకి ఎవరిచ్చారు? నువ్వేది కలుగునో దేవుడు ఇచ్చింది నీకు అది కదా. మరి ఎవరిని ప్రేమిద్దాము? ఏమండి, ఇచ్చిన దేవుణ్ణి ప్రేమిద్దామా, ఇచ్చిన వాడిని ప్రేమిద్దామా? ఏంటిని? దేవుణ్ణి ప్రేమించాలి పిల్లలు. అవునా కాదా? దేవుణ్ణి ప్రేమించాలి. రాత్రి కాలంలో దేవుని వాక్యము మరి మనం విన్నాం. దేవుని బిడ్డలారా, మనం ఎలాంటి వారు ఉన్నాము? దావీదు లాంటిగా నమ్మకస్తులుగా ఉన్నామా? మన పిల్లల్ని మరి యోహాను ఎలిజబెతులు ఏ రీతిగా వారు బిడ్డని పిల్లరా ఈ లోకంలో దేవుని బిడ్డలారా ఈ జనరేషన్కి దూరముగా అరణ్యములో కదా ప్రత్యేకంగా తన బిడ్డను పెంచినట్లుగా పిల్లరా. అవునా, మనం చూస్తున్నాం. కనుక దేవుని వాక్యం వింటున్నాం. మనం ఎలిజబెతులు జక్కరయ్య లాంటి భక్తి జీవితము, విశ్వాసం, నమ్మకం మనకు కలిగి మన పిల్లలు కూడా ప్రభు కొరకు మనము పెంచుదుముగాక. అలా మనం పెంచే వారికి ఉండాలి. పిల్లల విషయం జాగ్రత్తగా ఉండాలి. అది పిల్లలే దేవుడు మనకిచ్చిన ఆస్తి. ఏంటి? దేవుడు మనకిచ్చిన ఆస్తి కదా. అందుకన్నాడు ఆయన, ఏమన్నాడు? బాణాలు అన్నాడు. మన పిల్లలు ఎవరంట? బాణాలు లాంటి వారు పిల్లలు, బాణాలు లాంటి వారు. ఎవరి కాలం ముందు పుట్టిన విజయ్ కుమార్ ఎలా ఉండాలా? బలవంతుని చేతిలో కదా. దేవుని బిడ్డలారా, ఆవిష్కాలం అంతా అవునా, అలా ఉండాలని దేవుని ఆశపడుతున్నాడు. కనుక దేవుని వాక్యం మనం విన్నాము. మనం పరిశీలించుకుని మరి మనం అలా ఉన్నామా, వాక్యానుసారంగా ఉన్నామా లేదా ఏమండి పరిశీలన చేసుకుంటే ఎంత మేలు పొందుతామో కదా. మరి మధ్యలో మరి పెద్దలు